తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. ఇక పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? థ్యాంక్ యూ చక్రి. నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం కూడా ఇటు భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద ఎత్తున ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడైతే ప్రధానంగా చూసుకుంటే మూడో విడత ఎన్నికలలో భాగంగా ఇటు ఆర్మూర్ డివిజన్ లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఆర్మూరు డివిజన్ లోని ఆలూరు, నందిపేట, వెంకటేశ్వర్, బాల్కొండ, ముక్కల్, మెరుగు, అలాగే మెండోరా, వేల్పూర్, భీమగూరు, నోర్తడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలంలోని 105 గ్రామ పంచాయతీలకు గాను 19 ఏకగ్రీవం కాగా 146 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. అలాగే 140 సర్పంచ్ స్థానాలకు గాను 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వార్డు సభ్యులు చూసుకున్నట్టయితే 1620 మంది వార్డు సభ్యులకు గాను 490 స్థానాలకు ఏకగ్రీవం కాగా 1130 వార్డు సభ్యుల స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా 3082 మంది బరిలో వార్డు సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఓటర్లు చూసుకున్నట్లయితే ఓటర్లది 3,14,90 మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటర్ హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో పురుషులు చూసుకున్నట్లయితే పురుషులు 1,44,587 మంది పురుషులు ఉండగా మహిళలు చూసుకున్నట్లు 1,69,498 మంది మహిళలు తమ ఓటకు వినియోగించుకున్నారు. అయితే 6 ఇతరులు ట్రాన్స్జెండర్లు 6 కూడా ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైనప్పటికీ ప్రశాంతంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు 18 రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు 18 కార్డులు ఏదో ఒక కార్డు తీసుకొస్తే ఓటకు చెప్పని ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చిన వారికి కూడా ఓటు హక్కు వినియోగిస్తున్నారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ రోజే దీనికి సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పుడే వాటి రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాలో చూసుకున్న పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా భారీ బందోబస్తు కూడా ఇటు పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. సమస్య ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అక్కడ వెబ్ కెమెరాల ద్వారా కూడా ఎప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా భారీ అక్కడ సమస్య ప్రాంతాలు ఇవే ఉన్నాయి, అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. చక్రి. నవీన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది సర్పంచుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి? నవీన్, అయితే ప్రధానంగా చూసుకున్నట్లే ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లే సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఈ రోజు పోలింగ్ దీనికి సంబంధించి కూడా 400 దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద
19 ఏకగ్రీవ సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమైనాయి. మిగతా 146 మంది సర్పంచులకు గాను 562 మంది బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రశాంత పోలింగ్ మాత్రం ఉదయం నుంచి ప్రారంభమైంది. పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు చక్రి. అయితే 2 విడత పోలింగ్తో పోల్చుకుంటే ఈ 3 విడతలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 2 విడతలు చూసుకున్నట్లయితే ఫస్ట్ విడతలో 50 మినిమం 51% 52%గా ఓటు హక్కు నమోదైంది. రెండో విడత కూడా కాస్త 2% మాత్రం పెరిగింది. అయితే 3% మూడవ విడత సంబంధించి ఇటు ఆర్మూర్ డివిజన్లో కొనసాగుతుంది. ఈ ఉదయం నుంచి కూడా గతంలో చూసుకున్న 2 విడతలు చూసుకున్న ఈసారి కూడా పోలింగ్ వీరు ఓటర్లు కూడా ఓటు హక్కు నమోదు వేసేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు చక్రి. ఓటు వేసి వస్తున్న ఓటర్స్ ఏం చెప్తున్నారు? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా చూసుకున్నట్లు ఓటు హక్కు వేసిన అభ్యర్థులకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ముఖ్యంగా సెల్ ఫోన్ల లోపలికి సెల్ ఫోన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అగిపేట లాంటి వస్తువుల లోపలికి అనుమతించడం లేదు. అయితే ప్రధానంగా ఇటు ముసలి వాళ్ళకు కావచ్చు, వృద్ధులకు, వికలాంగులకు కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ గేటు బయట మాత్రమే అక్కడికి వాళ్ళకి అలౌడ్ చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాల ద్వారా అక్కడికి వెళ్ళి గేట్ ఉండి లోపలికి పోలింగ్ కేంద్రం వద్దకు మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఓటేసిన తర్వాత వారిని తిరిగి బయటకు తీసుకెళ్లేందుకు కూడా వారికి అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పడం. అయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే పరిస్థితి ఓటర్లకు మాత్రం తన సంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 3వ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు.